హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో ఏంటి ఫుల్గా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నారా అనుకుంటున్నారా? సో నేను ఆల్రెడీ టోక్యో వచ్చాను నిన్న నైట్. యాక్చువల్గా అయితే ఉగాది ఈవెంట్ ఉంది. జపాన్ తెలుగు సమాఖ్య అసోసియేషన్ వాళ్ళైతే ఈ ఈవెంట్ చేస్తున్నారు. సో అందుకే మేము ఆ ఈవెంట్కి వెళ్దాం అనేసి ప్లాన్ చేసి 1 day బిఫోరే వచ్చాము. సో దట్ తెలుగు వాళ్ళని కలవచ్చు కదా, అండ్ మనం ఇలాంటి ఈవెంట్స్ని ఎందుకు మిస్ చేసుకుంటాం, ఇలాంటి తెలుగు ఈవెంట్స్ని. సో అందుకే నిన్న నైటే వచ్చేసాము. అండ్ ఈ హౌస్ చూస్తున్నా, సో ఇది వచ్చేసి మా రిలేటివ్ అని చెప్పాను కదా, లాస్ట్ బిహాన్ బర్త్డేలో చూపెట్టాను కదా. సో తన ఇంటికి అయితే వచ్చేసాము ఇక్కడికి. సో ఇక్కడే స్టే చేసాము. సో యా, వెరీ మచ్ ఎక్సైటెడ్ టు అటెండ్ ద ఈవెంట్. సో యా, ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. వీళ్ళు ఇంటి దగ్గర నుంచి ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది చూస్తుంటే. కంట్రీ సైడ్ ఉంటున్నాం కాబట్టి మాకైతే ఆ ఫీలింగ్ అనిపిస్తుంది. అంటే జనరల్గా లైక్ సిటీలో ఉన్న వాళ్ళకేమో కొంచెం పీస్ఫుల్గా కంట్రీ సైడ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ కంట్రీ సైడ్లో ఉన్న వాళ్ళకేమో సిటీకి వెళ్తే బాగుంటుంది, కొంచెం అక్కడ లైఫ్ స్టైల్ బాగుంటుంది. అండ్ చాలా క్రౌడ్ కనిపిస్తూ ఉంటారు. ఏదో ఒకటి లైక్ హ్యాపెనింగ్ ప్లేస్ లాగా అనిపిస్తూ ఉంటుంది. మై ఒపీనియన్, డైలీ లైఫ్ అయితే సిటీ సైడ్ ఉండేసి వెకేషన్ కోసం అయితే కంట్రీ సైడ్ రావాలని అయితే నాకు అనిపిస్తుంది. మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? మీకు కంట్రీ సైడ్ ప్రిఫర్ చేస్తారా లేకపోతే సిటీలో ఉండడం ప్రిఫర్ చేస్తారా? నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ మీకు బ్యాక్స్ ఎగ్జాక్ట్లీ నా ఆపోజిట్ వ్యూ చూపిస్తాను. సో సి ఎంత బాగుందో. అక్కడ అంతా పార్క్ ఉంది అండ్ పిల్లలు ఆడుకోవడానికి మార్నింగ్ అండ్ స్విమ్మింగ్ పూల్ ఉంది. ఎంత బాగుందో, చాలా బాగుంది. ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది బికాజ్ నిన్న నైట్ మేము వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. బికాజ్ ఇప్పుడు ది ఆఫీస్ అండ్ విహాన్ స్కూల్ ఎవ్రీథింగ్ కంప్లీట్ చేసేసి సెగ్రిగేట్ చేసుకొని వచ్చేవరకు ఆల్మోస్ట్ 10 అయింది. సో అందుకే మార్నింగ్ కొంచెం లేట్ అవుతుంది. సో యా, లెట్స్ గో. అందరుగా రెడీ అయ్యాము, కానీ హేమంత్ ఇంకా బయటికి రావట్లేదు. అందరు అంటే లైక్ అయ్యో ఇంత లేట్ వచ్చారింది అనుకోకండి. ఈవెంట్ లో అట్లీస్ట్ చూసేవాళ్ళు బికాస్ ఆఫ్ దిస్ పర్సన్. ఎస్, హీఈస్ అ కల్ప్రిట్. నువ్వే నేను రెడీ అయ్యానా? Too much is it? Let's go. వియాన్కి కోల్డ్ అయింది. మేము టోటల్ 4 siblings కదా. సో నేను చిన్న ఉన్నప్పుడు అందరికన్నా లేట్ రెడీ అయ్యి గేట్ దగ్గర ఫస్ట్ నిల్చొని వాళ్ళ వల్లనే లేట్ అయింది అని చెప్పేసి మా చెల్లెని మీద వేసేదాన్ని. సన్నీగా ఉంది అట్లీస్ట్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. ఇక సమ్మర్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు అనిపిస్తుంది. ఇరిటేటింగ్ నీకు? నాకైతే ఓకే, ఎందుకంటే మనం మంచిగా అన్ని ఇండియన్ వేర్ డ్రెస్సెస్ వేసుకోవచ్చు. ఏంది నాది విహాన్ది. ఒక మంచి వీడియో, ఒక మంచి అది రావాలంటే దాని వెనక ఇన్ని కష్టాలు. BTS ఇది. విహాన్ని ముందు కూర్చోబెడతాను, మళ్ళీ రా విహాన్ అని ముందు సీట్ పట్టుకుపోతాను. పాపం బాబు టెంప్ట్ అవుతాడు. రావడం అవసరం లేదు. వెళ్ళే దారిలో విహాన్కి ఫీవర్ కూడా కొంచెం స్టార్ట్ అయింది. సో ఒక మెడికల్ స్టోర్ దగ్గర ఆగేసి తనకి మెడిసిన్స్ వేసి వెళ్ళాము. సో వెళ్ళే వరకు చాలా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 12 o'clockకి రీచ్ అయ్యాము అక్కడ. మేము స్టార్ట్ అయ్యాక విహాన్ హెల్త్ డౌన్ అవడం స్టార్ట్ అయింది. అదర్వైజ్ ఒకవేళ ఇంట్లోనే తనకి ఫీవర్ స్టార్ట్ అయితే మాత్రం మేబీ ఈ ఈవెంట్కి అటెండ్ అవ్వకపోయేటోళ్ళం. బట్ ఎలాగో స్టార్ట్ అయ్యాం కదా, కొద్దిసేపు ఉండేసి వెళ్ళిపోదాం అనేసి అనుకున్నాము. బట్ యా, దానివల్ల కొంచెం మిస్ కూడా అయ్యాం ప్రోగ్రామ్. బట్ ఇట్స్ ఓకే. యాక్చువల్గా ఈ ఈవెంట్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు. తను ఆ టైంలో ఇక్కడే జపాన్లో ఉండే. సో ఇలా తెలుగువారు ఈవెంట్ చేస్తున్నారనగానే అటెండ్ అయ్యారు. దిస్ వాజ్ సడన్ ప్లాన్. యాక్చువల్గా ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు సీఎం రేవంత్ రెడ్డి గారు వస్తున్నారనేసి. యాజ్ పర్ ప్లాన్ అయితే గరికపాటి గారిని పిలిచారు చీఫ్ గెస్ట్గా. బట్ లాస్ట్ మూమెంట్లో సమ్ ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల తను రాలేకపోయారు. సో యా, మంచి అనిపించింది ఇలా సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చారనగానే. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర గీతాలాపన జరుగుతుందండి. సో ఇక్కడ శౌర్య గారిని కూడా కలిసాము. సో తనతోనే మాట్లాడుతున్నాము.
హలో హాయ్ అండి, నేను మీ శౌర్య. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇప్పుడే కలిసాము. మేము కొంచెం లేట్ వచ్చినందుకు కొంచెం లేట్. నేను యాక్చువల్లీ మీ వీడియోస్ చూసాను అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ కొలాబరేటింగ్ విత్ దెమ్ యాక్చువల్లీ. షూర్, డెఫినెట్గా మేము కలిసి ఫ్యూచర్లో వీడియో తీస్తాము. అండ్ చాలా మంది ఎవరైతే మీరు జపాన్ రావాలనుకున్నారు ఖచ్చితంగా వీళ్ళ ఛానల్ చూడండి, ఫాలో అవ్వండి. చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, మీకు చాలా హెల్ప్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు డెఫినెట్గా మీకు కూడా తెలిసిందే కదా, శౌర్య ఛానల్ చాలామంది నాకే సజెస్ట్ చేశారు. సో హీఈస్ ఆల్సో, ఒకవేళ తెలియని వాళ్ళకి చెప్తున్నాను, సో తను కూడా యూట్యూబ్ ఛానల్ చేస్తారు అండ్ చాలా బాగా మాట్లాడతారు. అండ్ తన తెలుగు వింటే వినసొంపుగా ఉంటుంది. చాలా మంది అంటే తన వే ఆఫ్ టాక్కే ఫ్యాన్స్ ఉంటారు, ఐ థింక్ సో. సో నేనైతే అందుకే ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీ తన ఛానల్, సో ప్లీజ్ గో అండ్ చెక్ దెమ్. అండ్ అంతేకాకుండా చాలా మందికి జపాన్లో తెలుగు వాళ్ళు ఉంటారా, అసలు ఇండియన్స్ ఉంటారా అని చాలా క్వశ్చన్లు వేశారు. ఖచ్చితంగా ఈ బ్లాగ్ చూడండి మీరు, అప్పుడు తెలుస్తుంది ఎంత పెద్ద కమ్యూనిటీ ఉందో, తెలుగు కమ్యూనిటీ. సో మీరు జపాన్ రావాలనుకుంటే డోంట్ వరీ, చాలా కమ్యూనిటీ ఉంది, ఈజీగా మీరు ఇబ్బంది పడరు. ఈరోజు చూసాక మాకు కూడా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా చాలా బాగా చేస్తున్నారు పిల్లలందరూ. థ్యాంక్ యూ సో మచ్ శౌర్య గారు మా ఛానల్లో వచ్చినందుకు. మొత్తం చూడండి వీడియోని అండ్ సబ్స్క్రైబ్ టు దేర్ ఛానల్. థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ నన్ను కొందరు గుర్తుపట్టారు అండ్ మీరు వీడియోస్ చాలా బాగా తీస్తారు అని ఒక మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. సో ఇలాంటి కాంప్లిమెంట్స్ విన్నప్పుడు మంచి మోటివేషన్ అనిపిస్తుంది అండ్ మంచి మంచి కంటెంట్ ఇంకా తీయాలి అనిపిస్తూ ఉంటుంది. జపాన్లో ఈ ఈవెంట్ ఎవ్రీ ఇయర్ ఉగాది టైంలో చేస్తారు. మోస్ట్లీ ఉగాది అయిపోయిన తర్వాతే, బికాస్ ఉగాదికి అందరూ ఇంట్లో ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకొని అందరూ ఫ్రీ ఏ టైంలో ఉంటారో మేబీ ఆ సాటర్డే సండే అలా టైం చూసుకొని ఈ ఈవెంట్ని అయితే కండక్ట్ చేస్తారు. అండ్ ఈ ఇయర్ ఎన్నో ఇయర్స్ నుంచి చేస్తున్నారంట. మేమైతే ఈ ఇయరే ఫస్ట్ టైం అటెండ్ అయ్యాము. మాకు చాలా మంచి అనిపించింది, చాలా తెలుగు వారితోని కలిసామనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే అసలు ఇక్కడ ఒక్కొక్కరు అయితే 30 years 40 years నుంచి జపాన్లో ఉంటున్నారు. సో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తుంటే మాకు నిజంగా చాలా మోటివేటెడ్ అనిపించింది. అండ్ ఇక్కడ చూశాక ఇంతమంది మన తెలుగు వాళ్ళు ఉన్నారా అనిపిస్తుంది. సో ఇది ఇంకా కొంతమంది అండి, ఇంకా చాలా మంది ఉన్నారు తెలుగు వాళ్ళు ఈ జపాన్లో. నాకు చాలామంది మెసేజ్ చేశారు ఈవెంట్ ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, మాకు కూడా కొంచెం ఇన్ఫార్మ్ చేయండి అనేసి. నెక్స్ట్ టైం నుంచి పక్కగా నాకు ఇలాంటి ఏమైనా డీటెయిల్స్ తెలియగానే, ఈవెంట్ డీటెయిల్స్ తెలియగానే నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. అండ్ ఆల్సో ఇలాంటి ఈవెంట్స్ ఎవరైనా చేస్తున్నారంటే కొంచెం మాకు కూడా ఇన్ఫార్మ్ చేయండి, డెఫినెట్గా మేమైతే అటెండ్ అవుతాం. 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు అంటూ 25 ఏళ్ళు ఉన్నారు. ఫోటో పెట్టుకుంటే నీకు ఎలా యూజ్ అయిందో. ఇప్పుడు భర్త ఫోన్లో స్క్రీన్ సేవర్ కానీ ఫోటో ఉందా అని అడిగారు. అందుకని చిన్న కాంపిటీషన్ పెట్టారు ఇక్కడ. ఏంటంటే లైక్ హస్బెండ్ ఫోన్లో వాళ్ళ వైఫ్ పిక్చర్ ఉండాలి, స్క్రీన్ సేవర్ లాగా ఉండాలని చెప్పి పెట్టింది అనమాట. సో నా ఫోన్లో కంచెన్ ఫోటో ఉంది అండ్ నేనైతే చేయలేకపోయాను అండ్ నాకైతే గిఫ్ట్ వచ్చింది. సో ఇలా వీళ్ళు చాలా గేమ్స్ అయితే కండక్ట్ చేశారు. అంటే లాంగ్ హెయిర్ ఎవరికి ఉంటే వాళ్ళకు ఒక గిఫ్ట్ వోచర్ ఇచ్చారు అండ్ కొన్ని లక్కీ డ్రాస్ తీశారు, వాళ్ళకి గిఫ్ట్ వోచర్స్ ఇచ్చారు. సో ఇలా ఆడియన్స్ని కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. మాకు కూడా చాలా మంచిగా అనిపించింది.
రంగ, ఒక ఊర్వశి, ఒక మేరక 17 రూపాయలు మిగల్చి మన హార్ట్స్ మీద క్యాట్ వాక్ చేసినట్లుంది కదా. వన్స్ మోర్ అని అడుగుతున్నారు. లేడీస్ వాక్ చేస్తారా? వన్స్ మోర్. A big round of applause for them. అదన కొట్టు 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 బదన కొట్టు బిడియానే అదహారేండ వయసు పట్టి పట్టి ఈ ఈవెంట్లో ప్రతి ఒక్కరూ చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ నెక్స్ట్ తంబోలా గేమ్ ఆడుకున్నాం. 48 4 row 3 is done. Row 3 and ఇప్పుడు వచ్చి నెంబర్ 48. నెక్స్ట్ నెంబర్ 54. తంబోలా విన్ అయిన వాళ్ళకైతే చాలా పెద్ద గిఫ్ట్స్ అనౌన్స్ చేశారు. ఫస్ట్ విన్నర్కి అయితే ఐప్యాడ్ ఇచ్చారు, సెకండ్ విన్నర్కి అయితే బోస్ స్పీకర్ ఇచ్చారు, థర్డ్ విన్నర్కి అయితే ఎయిర్ పాడ్స్ ఇచ్చారు. రో విన్నర్కి అయితే అంటే ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో ఉంటుంది కదా తంబోలాలో, సో వాళ్ళకైతే 10,000 పాయింట్స్ ఇచ్చారు. జనగణమనాధినాయక జయ హే భారత భాగ్య విధాత జయ 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 హే జై హింద్ జై హింద్. ఇదండి ఇవాళ వ్లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్ నో. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా అప్డేట్ వస్తుంది. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.